హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను మీతో అంటే ఒక రెసిపీనో లేకపోతే ట్రావెల్కి సంబంధించిందో ఏమీ కాదండి, జనరల్గానే ఒక టాపిక్ మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. సో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, అసలు యూట్యూబ్ ఎందుకు చూడాలి, చూస్తే మనకేమైనా అడ్వాంటేజ్ ఉందా, మనం టైంని ఏమైనా వేస్ట్ చేస్తున్నామా, అన్నెసెసరీగా అన్నిటినీ ఫోకస్ చేస్తూ అనే టాపిక్ని అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానేనండి, మనకి టైం అనేది అయితే చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా ఒకసారి టైం పోతే అయితే మళ్ళీ తిరిగి రాదు. దాన్ని కరెక్ట్గా మనం టైం మేనేజ్మెంట్ అయితే చేసుకోవాల్సిందే. అన్నెసెసరీగా అన్నిటి మీద ఫోకస్ చేస్తూ మన టైంని అయితే ఖచ్చితంగా వేస్ట్ చేసుకోకూడదు. ఊరికే కూర్చొని వ్లాగ్స్ లేకపోతే ఇంకొకటో ఏదైనా మనకి నిజంగా నీడ్ ఉంది, ఏదైనా మనకి రెసిపీ తెలియట్లేదు, లేకపోతే జాబ్కి రిలేటెడ్గా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే ఫైనాన్షియల్గా మనం బడ్జెట్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు మనం కోర్సెస్ ఉన్నాయి చాలామంది, ఇప్పుడు మినిమం 10,000 15,000 అలా కూడా ఉన్నాయి కొన్ని కోర్సెస్ కాస్ట్ అయితే. సో అవన్నీ మనం బయటికి వెళ్ళి కొంతమంది చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటారండి. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి కూడా ఇప్పుడు యూట్యూబ్లోనే చూసి కొన్ని నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ మనం యూట్యూబ్ చూసి నేర్చుకునే అంత అయితే మనకి ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో మంచిగా తీసుకోవాలి, చెడుని వదిలేసేయాలి. అంటే యూట్యూబ్లో పెడుతుందంతా మనం చూడాలి, అంటే చెడుదాన్ని ఫాలో అవ్వాలి అని అయితే అసలు అనుకోవద్దు. ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందో దాన్ని మాత్రమే మనం చూడాలి. అన్వాంటెడ్ అన్నీ మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఊరికే అన్నిటి మీద అంటే పెట్టి మనం టైం పాస్కి ఏదో రీల్స్ చూడండి, తప్పులేదు. బట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా బోర్ కొడుతుంది అన్నప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, చూడండి. తర్వాత మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. అన్నెసెసరీగా ఎక్కువ దీని మీద ఫోకస్ పెట్టొద్దు. మీరు స్టార్టింగ్ కెరియర్లో ఉన్నారు కాబట్టి మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తే మీకు బాగుంటుంది. చాలా కోర్సెస్ ఉన్నాయి నేర్చుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అన్నిటికీ A to Z ఉన్నాయి. ఇప్పుడు ఎక్సెల్ నేర్చుకోవచ్చు, మనకేం తెలీదు అంటే లేకపోతే వర్డ్, .NET అయితేనేం, PHP అయితే ఎనీ స్కిల్ అండి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రతిదీ మీకు A నుంచి Z వరకు అన్ని ట్యుటోరియల్స్ అయితే అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో. చక్కగా వెళ్ళండి, టైం ఉన్నప్పుడు అన్ని కోర్సులు నేర్చుకోండి. మనం ఒకదాని మీదే డిపెండ్ అయ్యి ఉంటే అవ్వదండి. 2-3 స్కిల్స్ అన్న నేర్చుకొని ఉండాలి. మీకు సఫిషియంట్ టైం ఉంది అంటే ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఇది ఇంకేమైనా టాపిక్స్ మాట్లాడాలి అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అంటేనే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.